డెజర్ట్ వారియర్. ఇదొక హిస్టారికల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ మామ. ఈ సినిమాలో యాంటోనీ మైకీ, ఇంకా బెన్ కింగ్స్లే నటించారు. యాంటోనీ మైకీ అంటే గుర్తుండి ఉంటది మీకు. 'కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్'లో హీరోగా చేసిన అతనే ఈ సినిమాలో కూడా మెయిన్ క్యారెక్టర్ మామ. ఈ సినిమాని రూపర్ట్ వేర్ అనే అతను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ఒక రన్ టైం దగ్గర 2 అవర్స్ 6 మినిట్స్ ఉంటది మామ. ఈ సినిమా తెలుగులో అయితే అవైలబుల్ లేదు. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. ప్రెజెంట్ అయితే ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే సినిమా పర్లేదు మామ, ఒక్కసారి చూడొచ్చు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ట్విస్ట్ స్టోరీలో అయితే ఉండదు మామ, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లో ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ సినిమాని $150 మిలియన్ బడ్జెట్ పెట్టి తీశారు. కానీ సినిమా మాత్రం అరౌండ్ $700,000 నుంచి 1 మిలియన్ లోపే కలెక్ట్ చేసింది మామ. ఎంత పెద్ద అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది ఈ సినిమా అయితే. సింపుల్గా చెప్పాలంటే ఫెరారీ కారు కొని స్విగ్గీ డెలివరీకి యూజ్ చేసినట్టు ఉంది సినిమా సిచ్యువేషన్. అంత పెద్ద బడ్జెట్ పెట్టి సినిమా తీస్తే ఏందిరా స్వామి ఇది. కథలోకి వెళ్తే 7th సెంచరీ అరేబియా బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది మామ కథ. ప్రిన్సెస్ హింద్ అనే ఒక అమ్మాయి ఒక రూత్లెస్ ఎంపరర్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత ఆమె అనుకోకుండా ఒక ఎడారిలోకి పారిపోవాల్సి వస్తుంది తన ఫ్రీడమ్ కోసం. అయితే అక్కడ హంజాలా అనే ఒక మిస్టీరియస్ వారియర్ తనకు హెల్ప్ చేస్తాడు. అయితే ఇద్దరూ కలిసి ఆ ట్రైబ్స్ని యునైట్ చేసి ఆ ఎంపరర్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది మిగతా స్టోరీ మామ. అయితే సినిమాలో నాకు నచ్చని బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే రొట్ట అనిపించింది మామ. ట్రైలర్ చూస్తే ఇదేదో నెక్స్ట్ గ్లాడియేటర్ రేంజ్లో ఉంటుందేమో సినిమా అనుకున్నాను. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక మాత్రం ఆల్రెడీ మనం చూసిన పాత సినిమాల సీన్స్ని రిపీట్లో చేసినట్టు అనిపించింది. ఈ సినిమాలో మ్యాక్సిమం చూసిన సీన్స్ అన్ని మనకి చాలా ఫెమిలియర్గా ఉంటాయి మామ. ఇంకా క్యారెక్టర్స్తో ఎమోషనల్ కనెక్షన్ అసలు గట్టిగా బిల్డ్ అవ్వదు. క్యారెక్టర్స్ని జస్ట్ చూస్తాం కానీ వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఏమాత్రం రాదు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో పేసింగ్ చాలా అనీవెన్గా ఉంటుంది. కొన్ని సీన్స్ విజువల్గా బ్యూటిఫుల్గా ఉంటాయి కానీ స్టోరీ ముందుకెళ్ళడానికి చాలా కష్టపడుతుంది మామ. అండ్ సినిమాలో నాకు నచ్చింది ఏదైనా ఒకటి ఉందంటే అది విజువల్స్ మాత్రమే. ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టి తీశారు కాబట్టి అది కూడా లేకపోతే తరిమి కొడతారు. కాబట్టి అవి మాత్రం గ్రాండ్గా ఉండేటట్టు చూసుకున్నారు. డిజర్ట్ లొకేషన్స్, కాస్ట్యూమ్స్, లాజిస్టికల్ షాట్స్ అన్నీ చాలా రిచ్గా ఉంటాయి. సౌదీ అరేబియా సినిమా ఇండస్ట్రీ స్కేల్ని చూపించడానికి ట్రై చేసిన సినిమాలాగా ఉంది కానీ ఏదో ఎంటర్టైన్ చేద్దాం లేకపోతే కొత్త రకంగా ట్రై చేద్దాం అనే విధంగా అయితే సినిమా లేదు మామ. ఈ సినిమాలో యాంటోనీ మైకీ పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. అండ్ విలన్గా బెన్ కింగ్స్లే కూడా యూజువల్గా మంచి డిగ్నిటీతో ఉన్నాడు. పర్లేదు, న్యాయం చేసాడు ఆ రోల్కి. యాక్షన్ సీన్స్ కూడా ఓకే అనిపిస్తాయి కానీ వావ్ అనే రేంజ్ అయితే ఇంపాక్ట్ ఏమాత్రం ఉండదు మామ. సినిమా మొత్తంలో చాలా వరకు ఓకే అన్నట్టుగానే ఉంటాయి కానీ మనం సినిమా చూసిన తర్వాత మైండ్లో ఉండిపోయే రేంజ్లో కానీ ఒక గంట తర్వాత అయినా ఆలోచించి ఈ సీన్ భలే ఉందరా మళ్ళీ అలాంటి చూడాలి అనిపించే రేంజ్లో అయితే ఏముండవు మామ. అలాంటి అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ చాలా తక్కువ ఈ సినిమాలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఏముండదు, డీసెంట్గానే ఉంది. అయితే ఒక సినిమా హిట్ అవ్వాలంటే మెయిన్గా ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి మామ. అలాంటిది విజువల్స్ మాత్రం ఉంటే ఏం సరిపోద్ది, ఎమోషన్ కూడా కనెక్ట్ అవుతేనే ఆ సినిమా హిట్ అవుతుంది. అయితే ఈ ఫ్యామిలీతో చూడొచ్చంట. ఎస్ మామ, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఆల్మోస్ట్ లేవు మామ, ఏటీ లేవు. వైలెన్స్ కూడా పెద్ద ఏముండదు. హిస్టారికల్ అడ్వెంచర్ ఫ్యాన్స్ ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే డిజర్ట్ వారియర్ బ్యాడ్ సినిమా కాదు, చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. అన్ని డబ్బుల మీద పెట్టే ఖర్చు బదులు ఇంత పిసరైన స్టోరీ మీద ఎమోషన్ మీద మాత్రం పెట్టుంటే సినిమా రీచ్ మామూలుగా ఉండేది కాదు మామ. ఓటీటీలో మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు, ఏ పని పాట లేనప్పుడు ఏదో ఒక సినిమా గ్రాండ్గా ఉంటే చాలు చూసేస్తాం అనే టైప్ అయితే ఈ సినిమా ఒకసారి చూసేవచ్చు మామ. ఓవరాల్గా ఈ సినిమాకి నా రేటింగ్ 2.5/5. అయితే ఈ సినిమా చూసిన తర్వాత మీ యొక్క ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి మామ. వీడియో లైక్ కొట్టు, ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టు. ఉంటా మరి.